హాయ్ హలో, నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై ఈరోజు మన ముందు పటికల్లా శంకర్ రెడ్డి గారితో మనం ఉన్నాం. మీరు అనుకున్నారా సర్పంచ్ అవుతున్నారని? అసలు నేను రాజకీయంలో కష్టాలు కూడా అనుకోను. ప్రజలకి ఏమన్నా హామీలు ఇచ్చారా? కళ్యాణం జరిగితే 50 కిలోల బియ్యం, ఓకే. ఎవరికన్నా అంటే చనిపోతే వాళ్ళకు. తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుండి ఎవరన్నా అంటే చాలా మంది కూడా ప్రోత్సాహంగా వాళ్ళు పాల్గొని ఉంటారు కదా. ఇట్లా మేము డీజేలు పెట్టుకొని ఆల్రెడీ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా సొంత కాలినడకని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మీరు కానీ మీ పాలకవర్గం కానీ ఎందులో ముద్ర వేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మరి మాకు అన్ని లోతువాటే ఉన్నాయి. స్కూళ్ళు కావచ్చు, లేనోళ్ళు కావచ్చు, సీసీ రోడ్లు, మోర్లు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ దానిలో చదివడం లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి ఏమన్నా చట్టం తీసుకురావాలన్నా? సార్ వచ్చే ఈ గవర్నమెంట్ టీచర్లు అందరి పిల్లలు ఎక్కడ చదువుతారు? ప్రైవేట్ స్కూల్లే కదా. మన డబ్బులు మనకే ఇస్తారు. ఫ్రీ అని ఎందుకు? అది మనం ఫ్రీ అనే దానికి ఆశపడకుండా మనకు నచ్చిన లీడర్ని ఎందుకుంటే. సరే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత కాలంలో చాపాము, మనది మనకు వచ్చింది, అయినా ఇంకా చేయదాపడే వస్తుంది. 80 ఏళ్ళ ముసలాబ చేయజాపే, 18 ఏళ్ళ పిల్లాడు చేయజాపే. విమర్శలే ఎక్కువైపోతుంది. మీరు ఏ సెల్ ఓపెన్ చేసినా పర్లేదండి, వాళ్ళు కొట్లాడుకోవాలో పోయి చాయల్లా, అంతే కదా సార్. భలే అది ప్రజలు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. యాక్టివ్ లేదు సార్, యాక్టివ్గానే ఉన్నా. చాలా యాక్టివ్ ఉన్నారా? ఓకే సార్. దీనికి ఇది నా ప్రజల అండదండ. సర్పంచ్ అయినందుకు. సర్పంచ్ అంటేనే తీరు మారదు అంటారు కదా, నిజమే మారిందా? మార్పు అనేది మన దాంట్లో ఉండదు. ఎందుకు అంటే అంతకు ముందు ఎట్లున్నావు ఇప్పుడు కూడా వాళ్ళతో కలుపుకపోవడానికి అలానే ఉంటాం. బాధ్యత అయితే ఉండదు. మరి బాధ్యత అంటే గ్రామ డెవలప్ కోసం బాధ్యత ఉన్నది. మీది ముందు నుండి రాజకీయ కుటుంబమేనా? లేదు సార్, ఇప్పుడే రీసెంట్ స్టార్ట్. మాతోటి స్టార్ట్. ఇది ఎట్లా ఏదన్నా కొద్దిగా మీరు మార్గం ఏమన్నా బాగా వేసుకున్నారా? లేదు సార్, మా ఊరు డెవలప్ కోసమే ఇళ్ళ ఖర్చుడైంది. ఇంతకు ముందు చేసిన రాజకీయవేత్తలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎవరైనా మాజీ వాళ్ళ సపోర్ట్ ఉందా మీకు? ఉన్నది సార్. అందరు మనోళ్ళే, అందరు కలిసికట్టుగా పోయే. ఇప్పుడు కూడా మనం అంటూ ఏదో చేయాలి అంటే సెల్ఫ్ గా చేసేటివి చాలా ఉన్నాయి చేసిన ఇప్పటి వరకు. ఇళ్ళ ఖర్చన్నా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం గ్రామాన్ని అని. మీరు గ్రామంలో కొన్ని సాంఘిక సేవలు కూడా అంతకన్నా ముందు చేసినాం. ఏం చేశారు సార్? మన టెంపుల్లోకి ఇచ్చినాం సార్ విరాళాలు. కొంచెం లేని వాళ్ళకి. మీది కొంత ఆర్థికంగా గట్టి ఫ్యామిలీనా? అంటే ఇప్పుడు రీసెంట్ గా, అంతకు ముందు ఏం లేదు సార్. ఏం లేదు రీసెంట్ గా, అంత 9 years బ్యాక్ నుంచి. అంటే మీరు మీ ముగ్గురు అన్నదమ్ములు కలయిక ఒకటే సార్. సో మీరు సంపాదించుకునేనా? అంతా ఇక అంత అన్న తమ్ముడు. మీది మరి మీ పాత్ర? మా పాత్ర ఇక ఇక్కడ ఇంటి లిపాది మన పిల్లల్ని చూసుకోడు వాళ్ళ కోసం. మీరు అనుకున్నారా సర్పంచ్ అవుతున్నారని? అనుకోలేదు సార్. అనుకోలేదు. అసలు నేను రాజకీయంలో కష్టాలు కూడా అనుకోలేదు. ఇక రావాల్సి వచ్చింది, వచ్చేసిన సార్. ఏమైనా ఘట్టమైన కారణాలు ఉన్నాయా మీరు రావడానికి? అలా ఏం లేదు సార్. ఇక ఊరు డెవలప్ కోసమే మనం ఏదైనా చెయ్యగలగాలి అంటే మన సెల్ఫ్ ఖర్చులతోటి అయితలేదు. ఎంతో ఇంత అయ్యో మనం ఒక 10 ఇచ్చే కాడ 5 ఇచ్చే కాడ రాజకీయంలో వచ్చే పనుసును వృధా పోకుండా దాన్ని సక్రమంగా చేసుకోవాలని ఇలా ఖర్చు. ఓకే, మీకంటూ ఒక ప్రణాళిక, ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే కోరిక అంటే దానికంటే ఏమన్నా మీరు ఒక మీకంటూ మేనిఫెస్టో పెట్టుకున్నారా? లేదు సార్, అట్లాంటిది లేదు. ప్రజలకి ఏమన్నా హామీలు ఇచ్చారా? ఇది చేస్తాను, ఇది చేస్తాను. అవును సార్, ఇచ్చినాం సార్. ఏం చేశారు? అంటే కళ్యాణం, ఎవరికన్నా అమ్మాయి కళ్యాణం జరిగితే 50 కిలోల బియ్యం. ఓకే. ఎవరికన్నా అంటే చనిపోతే వాళ్ళకి ఉప్పుతోటి 25 కిలోల బియ్యం. ఓకే. ఉప్పు పప్పులు సంత ఖర్చు. ఒక అంబులెన్స్, ఊరికి అంబులెన్స్ కంపల్సరీ. ఎప్పుడైనా కొన్ని విషయాల్లో లేట్ కావచ్చు, కానీ మనది మనకు ఉంటే ఏ విషయంలో లేట్ కాకపోవచ్చు. అట్లా సార్. సో ఈ గ్రామంలో
మీకు కలిసి వేసిన అంటే మీ మనసును గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అసలు వీళ్ళ బతుకులు ఎలా ఎందుకు ఉన్నాయి, గల కారణాలు ఏంది? అంటే జగిత్యాల ఈ ఏరియా అంటేనే కొంత వలసలు పోయినటువంటి అంటే జిల్లాగా ఇది అందరికి సుపరిచితము కాబట్టి, అలాంటిది మీ మనసుకి ఏమన్నా తగిలిన గాయాలు ఉన్నాయా? అట్లేం లేదు సార్. మీ 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 గ్రామంలో అందరూ వ్యవసాయదారులు ఉన్నారు. అంటే ఇక్కడ స్తోమతలు చేసుకుంటైనా కానీ ఇంకా కావాలి అనుకుని బతుకుదేరు కోసం చూసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని ఇట్లా అంటే భావోద్వేగాలతోటి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. ఏం లేవు అట్లా. అంటే మా ఊరు విషయంలో అందరూ కలిసికట్టుగానే ఉంటుంది. ఎవరిదైనా ఎవరు ఏ పాత్ర అయినా ఒక నలుగురు సలహాలు తీసుకునే చెప్తారు. గుల్లపేట అనే పేరు ఎందుకు వచ్చింది అన్న ఐడియా ఉందా మీకు? సార్ ఇక ఐడియా అంటే అప్పుడు ఇక తాతల కాలం నాటిది మనకు అంత అది లేదు. కానీ అంటే తాతలు చెప్తుండేది చిన్న గుళ్ళు విగ్రహాలు అవి ఇవి ఉంటుండేనట మా ఊరుకు. ఇక దాన్ని బట్టే గుల్లపేట అనే గ్రామం వచ్చిందని అట్లా అపోహ మాకు. తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం నుండి ఎవరన్నా అంటే చాలా మంది కూడా ప్రోత్సాహంగా వాళ్ళు పాల్గొని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ నుండి? ఉన్నారు సార్, ఉన్నారు కానీ పేరు చెప్పలేను. చాలా మంది ఉన్నారు అట్లా, చాలా మంది ఉన్నారు. ఏమన్నా అమరులైన వారు ఉన్నారా పోనీ? అంటే తెలంగాణ కొరకు చాలా మంది చనిపోయారు కదా, ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు ఏమన్నా? ఏమన్నా లేరు సార్, అట్లేం లేదు. చాలా మంది అయితే ఇందులో ఉంది. అవును, చాలా మంది పోరాడారు అందరూ. అంటే ఇట్లా మేము డీజేలు పెట్టుకొని ఆల్రెడీ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా సొంత కాలినడకని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి తెలంగాణ కోసం. మీరు మీ పాత్ర ఉంది అందులో? ఉన్నాయి సార్, మాది ఉన్నది, అన్నది, వీళ్ళందరిది ఉన్నది. మన ప్రజలది చాలా వరకు ఉన్నది. ఒక 150 నుంచి 200 మంది వెళ్ళిపోయిన వీడికి తెలంగాణ కోసం. తెలంగాణ సాధించాలి అంటే ఇక మాది కూడా పాత్ర ఉండాలి అని ప్రతి విలేజ్ నుంచి డీజేలు పెట్టుకుని వెళ్ళారు. మేము కూడా తెలంగాణ కోసం అట్లా ప్రోత్సహించినాం అందరం. తెలంగాణతో వచ్చింది. అవును, మీరు సర్పంచ్ అయ్యారు అంతేనా? ఇప్పటికైతే సంతోషం. ఇక ముందు జరిగేటి టఫ్ అన్నట్టు ఏం చేయాలనుకున్నా ఏం చేయాలన్నా ఆచితూచి మా సీనియర్లు సర్పంచ్లే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, ఇంకా అంటే రాజకీయవేత్తలు కావచ్చు, వాళ్ళందరి సలహాదారులతోటే ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ లేదు ఈ గ్రామానికి. అవును సార్, ఎట్లా మరి దీన్ని ఎలా మీరు నిర్మాణం చేయాలనుకుంటున్నారు? అవును, చేయాలనుకుంటున్నాం సార్. ఈ మంత్లో ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్లో మేము దాని గురించి చర్చించి ముగ్గు పోసేస్తాం. ముగ్గు పోస్తారా? 100% జనవరిలో 100% వస్తుంది. ఒకటి ఈ రోడ్ సౌకర్యంలో ఇక్కడ రోడ్ అమ్మా ఏంది అది ఇన్కంప్లీట్ ఉంది కదా, దానికి ఏమన్నా అది కూడా ఏమన్నా మీ అయంలో అయితే అనుకోవచ్చా? అయితే సార్ ఎక్కడికి రోడ్డు దగ్గర లేదా రోడ్డు అది అయితే సార్ 100% చెయ్యాలి మేము. ఎందుకంటే మా మట్టుకు మేము ఎంతవరకు ప్రయత్నించాలని ప్రయత్నిస్తాం. ఇక అది పైనుంచి వచ్చే పనసు పట్టు ఉంటది. ఇక మీదే పార్టీ? మాది పార్టీ అంటే ఏం లేదు సార్, స్వతంత్ర అభ్యర్థి. ఇప్పటికైతే మనకి ఎవరైతే ఆదరణ ఇస్తారో వాళ్ళకు మనం కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ ఆదరణ ఇస్తుంది అంతే. ఇక అంతే కదా సార్. ఇప్పుడు ఎంపీ అరవింద్ సార్ ఉన్నారు, అక్కడ కూడా పనసు కావాలి మనకు, తన దగ్గర కూడా వెళ్తాం. ఇక్కడ సంజయ్ కుమార్ సార్ ఉన్నారు ఎమ్మెల్యే, తన దగ్గర కూడా ఎల్లుడే. ఎమ్మెల్సీ రమణ గారు ఉన్నారు, తన దగ్గర కూడా ఎల్లుడే. ఎక్కడికైనా సార్ మాకు కావాల్సిందే డెవలప్మెంట్. ఎవరు ప్రోత్సహిస్తే వాళ్ళతో నడుతుంది. వాస్తవానికి సర్పంచ్ కంటే ఒక పార్టీ ఉండదు అంటే ఇది పార్టీ లెస్ ఉంటది అన్నారు. ఉండాలి అని కూడా లేదు కదా. అదే లేదు అంటున్నా, అది లేదు. కాకపోతే మీరు అలానే ఉంటారా లేదంటే ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు? లేదు సార్, అట్లా ఇప్పటి వరకు అయితే లేదు. ఇక ముందు కూడా చెప్పలేదు. మనకి ఇచ్చే పనసు బట్టి మా డెవలప్మెంట్ కోసం ఎవరైతే మనకు సపోర్ట్ గా ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా మేము నడుచుకుంటాం, వాళ్ళు మాకు తగ్గట్టుగా నడుచుకుంటాం. మేము అందరికి ఫేవరే, మాదని కదా, మా పాలక వర్గం మొత్తం ఒకటే మాట మరి. అయ్యో అందరిదా? అందరం మేము అంతా ఒక సర్పంచ్ మాట పాలక వర్గం ఉంది, ఇప్పుడున్న మాట రేపు ఉండదు. ఉంటది సార్, ఎలా అనుకోలేం కదా. మేము అనుకోనే వచ్చినాం, మేము 100% అనుకోనే ఈ ఊరు డెవలప్ కోసమే వచ్చినాం. సో ఈ ఊరు డెవలప్ చేయాలంటే ఏ రంగంలో డెవలప్ చేయాలనుకుంటున్నారు? అంటే విద్యా రంగంలోనా, వైద్య రంగంలోనా, లేకపోతే ఆర్థికంగా కుటుంబాలను బలోపేతం చేయడంలో? సో ఏ రంగంలో మీకంటూ ఒక ముద్ర, సరే మీరు కానీ మీ పాలకవర్గం కానీ ఎందులో ముద్ర వేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? సార్ మాకు అన్ని లోతు వాటే ఉన్నాయి. స్కూల్ కావచ్చు, లేనోళ్ళు కావచ్చు, సీసీ రోడ్లు, మోర్లు, ఇవన్నీ సార్ తక్కువనే ఉన్నాయి. ఇవన్నిటికీ మేము అందరు కట్టుబడి ఉండి అవన్నీ డెవలప్ చేయాలనుకుంటాం. మౌలిక సదుపాయాలు ఒకవైపు ఉంటాయి, సో కుటుంబాల ఆర్థికంగా డెవలప్మెంట్ ఒక రకంగా ఉంటుంది. సో ఇందులో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా డెవలప్ అయినట్టేనా లేదా వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహాలు కావాలన్నా? ప్రోత్సాహాలు అంటే ఆల్మోస్ట్ అందరికి ఓకే సార్, మిడిల్ వరకు వాళ్ళకు ఓకే. అంత ప్యూర్ ఫ్యామిలీలు అంటూ ఏం లేవు మన దగ్గర. వాళ్ళ పొట్టకు వాళ్ళు బతకగలుగుతారు. అంతగానో వదిస్తే మా ఊరు కట్టు ఉంది సార్, ఏదైనా సాయం చేయగలుగుతున్నాం మా ఊరు నుంచి. అట్లా సో మౌలిక సదుపాయాల్లో మిన్నగా ఉండాలని భావిస్తున్నారా? అవును సార్.
స్కూల్ పరిస్థితి ఏంది దాదాపు స్కూల్ పరిస్థితి సార్ పూరా అది అయిపోయింది. ఇక నుంచి ఇప్పుడన్నా ఈ సమ్మర్ అయిపోయినాక ఇప్పుడన్నా మేము స్కూల్ విద్యార్థుల్ని పక్కూర్లు ఉన్న వాళ్ళని కూడా తక్కువ స్ట్రెంత్ చేసి వీళ్ళు ఇక్కడ పెంచుకోవాలని. అసాధ్యమవుతుంది, అది సాధ్యం కాదు. కానీ ట్రై చేస్తాం సార్. ఇప్పుడు 10 మంది రేపు 20 మందినన్నా మేము కష్టపడన్నా 50 మందినన్నా అట్లా చేస్తాం సార్. సో ఇక్కడ ఇంకొక టాపిక్ తీసుకొస్తాను. వాస్తవానికి గ్రామాలు అంటే రాజ్యాలు, ఆ రాజ్యానికి పాలకులు మీరు. ఇక రాజ్యం నుండి మొదలైతే రాష్ట్రపతి లెవెల్ దాకా మనం ఏ టాపిక్ అయినా మాట్లాడుకునే స్వతంత్ర ఇండిపెండెన్స్ ఉంది. కాబట్టి గ్రామంలోనే విద్యా వ్యవస్థ ఇట్లా ఉంటే సో దీన్ని మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. అంటే ప్రైవేటు మోజులో ఉన్నాం కాబట్టి సో మీ వంతు కృషిగా మీకున్న ఒపీనియన్ అంటే ఇటు విద్య కానీ అటు వైద్యం కానీ ఈ రెండిట్లో మీకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ చెప్పండి సార్. ఇది ఏంది అంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్ అనేటి టీచర్స్ తక్కువ, ఒక్కటి స్టడీ పరంగా పూరు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ కి పంపిస్తే లక్షలు వేలు పడితే ఏదో వస్తుంది అనుకుంటారు. ఇక్కడ చెప్పిన దానికంటే అక్కడేమో అంత పెద్దగా ఏం లేదు. వ్యాన్లో పోతున్నారు, వ్యాన్లో వస్తారు, వాళ్ళకి అదే అనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ జరిగిన అంటే కొన్ని స్కూళ్ళలో టీచర్ కరెక్ట్ లేరు సార్. గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ మా వారికి అయితే హిందీ టీచర్ లేడు. అట్లా ఇట్లున్నాయి సార్. వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించమంటారు. సార్ మేము ఎంతగానో చేసినా మీ దగ్గర స్టడీ బరాబరి అంటే చెప్పే విధానం కరెక్ట్ లేనంత వరకు ప్రైవేట్ స్కూల్ నమ్మకం లేదు. అది దగ్గర చెప్తా అని మాకు నమ్మకం లేదు. అట్లా దాని వల్ల అది అయిపోతుంది సార్. వాస్తవానికి వాళ్ళు అంతా ఏది వాళ్ళు సర్టిఫైడ్, వాళ్ళకి జాబ్ వచ్చిందంటే వడబోతు వచ్చిండ్రు, కానీ కాకపోతే వాళ్ళ మీద నమ్మకం లేదు. సో ఆ నమ్మకం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఓ చట్టం లాంటియా లేదంటే వాళ్ళ ప్రోత్సాహం ఉండాల్సిన అవసరం ఉందా? అవును సార్. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకు కొంచెం కట్టడి చేయాలి. ఇదే కానీ విలేజ్ పర్పస్ కానీ మనం కూడా ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. వైద్యం కానీ విద్య కానీ ఎవరి గురించి అయినా సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినంత వరకు మేము ఇట్లానే ఉంటది. మన గవర్నమెంట్ స్కూళ్ళకు దోలేయాలంటే భయం అవుతుంది. దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ దానిలో చదివేవాళ్ళన్నా. అవును సార్. ఇప్పుడు చదివే ఇప్పుడు మన సార్ వచ్చే ఈ గవర్నమెంట్ టీచర్లు అందరు పిల్లలు ఎక్కడ చదువుతారు సార్? ప్రైవేట్ స్కూల్లే కదా. డాక్టర్ పిల్లలైనా ప్రైవేట్ స్కూల్ అదే కదా. ఏ ఎంప్లాయ్ అయినా కానీ ఏదైనా అటువంటి టీచరు అంటే ఆ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రభుత్వం ఎప్పటికైనా కానీ ఎలా స్పందిస్తే బాగుంటది? 90% వాళ్ళ అపోహ ఏంది సార్, మేము ఇంట్లో ప్రైవేట్ స్కూల్లో చదివితేనే జాబ్ కొట్టినాం అని అపోహలో మన పిల్లలు కూడా ప్రైవేటే, గవర్నమెంట్ లో ఏం లేదు. కానీ ఈ వ్యవస్థ చేంజ్ కావాలి సార్. 100% గవర్నమెంట్ లో చదివి ఒక 3 years 4 years చదివితేనే జాబ్ అనేది ఉండాలి. కేసీఆర్ గారు అప్పుడు దాదాపు తెలంగాణ రాకముందుకు ఉన్నవాడి పిల్లడైనా లేనివాడి పిల్లడైనా ఒకటే స్కూల్ విధానం ఉండాలన్నారు. వాళ్ళు చేయలేకపోయారు. సో ఆ విధానం ఇప్పటికైనా కానీ ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందా? దానికి ఒక చట్టబద్ధత తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. వాటిలో ఉంటేనే కదా సార్ ఇప్పుడు ఈ విలేజ్ పిల్లలు అనేది మనకంటూ అవగాహన కలిగి అక్కడ చదువుకోగలుగుతారు. ప్రైవేట్ స్కూల్ అనేది తగ్గుముఖం పడుతుంది మనం దోలేకపోతే. ఒకటి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి, 100% గవర్నమెంట్ పట్టించుకోవాలి. తర్వాత విలేజ్ పీపుల్. ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇది ఇస్తామంటే అదే వేలం పాటలు. కాబట్టి సో విద్యకు వైద్యానికి ఉన్నవాడి పిల్లలన్నా కానీ ఎవరైనా ఆ సరౌండింగ్ లోనే ఎవరైతే ఎక్కడ నివాసం ఉంటారో అక్కడనే వాళ్ళు చదివించాలి, అక్కడనే వైద్యం చేయించుకోవాలి. ఇలాంటి ఏదైనా కట్టుబాట్లు వస్తే తప్ప మరో మార్గం లేదంటారు. మీరేమంటారు? అవును సార్, ఉండాలి. కట్టుబాట్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి సార్. చదివిన పిల్లలైనా చదువుకున్న వాళ్ళైనా ఒకటే మందల పోతారు. ఫ్రీ అనేది బంద్ అయితే వ్యవస్థ అనేది చేంజ్ అవుతుంది సార్. 100% ఫ్రీ అనేది బంద్ కావాలి. సో 80 సంవత్సరాలు అవుతుంది సార్ ఇండిపెండెంట్ వచ్చేసి. ఇంకా కూడా భారతదేశము డెవలప్ అవుతున్న దేశం అంటున్నారు. కానీ ఇంకోటి డెవలప్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఫ్రీ ఎందుకు? అది ఇది కూడా ప్రజలు ఆలోచించాలన్నా, గవర్నమెంట్ ఆలోచించాలన్నా, నాయకులు ఆలోచించాలన్నా, ఎవరు దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి? గవర్నమెంటే తీసుకోవాలి కదా సార్. ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఏదంటే ఫ్రీ అనేటానికి ఇక్కడ ఈ స్టేట్ లో ఇది ఫ్రీ పెడితే మనకు ఇక్కడ గెలిచిపోతాం అనే అపోహలు వాళ్ళు ఉన్నారు. మనకు ఫ్రీ వస్తుంది మనదేం పోతుందని మన వాళ్ళు ఆలోచించాలి, ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. 100% ఫ్రీ అనేది ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కడుతున్నారు, దేని విధానం అది, మన డబ్బులు మనకే ఇస్తారు. ఫ్రీ అని ఎందుకు? అది మనం ఫ్రీ అనే దానికి ఆశపడకుండా మనకు నచ్చిన లీడర్ని ఎందుకుంటే రేపు పొద్దున ఏదైనా అడగగలుగుతాం. మరి రేపు పొద్దున మనం గెలిచినాక కూడా అక్కడ ఏమైనా అడుగుతారు సార్, ఫ్రీ ఇచ్చినాం కదా అమ్మా ఇంకేం కావాలని అంటారు. ప్రతి రాజకీయ నాయకుడు అనేపుకొచ్చినా అది చేస్తాం అంతే. మీ అన్నవాళ్ళు ఎక్కడ ఉంటారు? యూరోప్ లో ఉంటారు. సో వాళ్ళ బావులు లేదా వాళ్ళ ఫోన్ల సంభాషణలో అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న కట్టుబాట్లు, అక్కడ ఉన్న డెవలప్మెంట్ మీతో ఎప్పటికీ దాదాపు షేర్ చేసుకుంటాం. అవునవును. అక్కడ ఉన్న విధానం ఎట్లా ఉంది, ఇక్కడికి విధానం ఎట్లా ఉంది? ఇక్కడికి అంటే ఇక వాళ్ళది అంటే సార్ అక్కడ కష్టం అంటే ఇక చెప్పరాని కష్టం వాళ్ళది.
విధానం నేను అనేది కష్టం ఓకే కావచ్చు కానీ అక్కడ అందరికి ఈక్వాలిటీ ఉంటది. నువ్వు ఒక ఇండియా తప్ప మిగతా అంటే మీన్స్ ఇక్కడ లేదని కాదు, అక్కడ ఏది అంటే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఉంటుంది, అక్కడ విద్యా విధానంలో ఒక నమ్మకం ఉంటుంది, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండాలని కూడా చాలా మంది అంటారు. మీరేమంటారు? అవును సార్, 100%. అంటే ఇక్కడ అన్న వాళ్ళు ఉన్న ప్లేసుల్లో అయితే 100% గవర్నమెంట్ ఏదే కానీ ప్రతిదీ గవర్నమెంట్ భరిస్తుంది సార్. మనం టాక్సీ బరాబర్ కట్టాలి, ఏ వర్క్ అనే అంతే ఖచ్చితంగా టాక్సీ కట్టాలి. చిన్న దెబ్బ అవుతే కోట్లలో ఉంటుంది వాళ్ళకి. మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అవేటి ఇవి అవి చదువులు గాని వాళ్ళకి చదువులు ఫ్రీ, వైద్యం ఫ్రీ, ప్రతిదీ 100% ఫ్రీ వాళ్ళకి. గవర్నమెంట్ అక్కడ అది 100% కరెక్ట్ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ కరెక్ట్ ఒక గీత మీద నడుస్తుంది. మనది ఇక్కడ రాజకీయ పరంగా మొత్తం విచ్చలవిడిగా ఎటుంటే అటే అట్లా మారిపోతుంది సార్. జనాలు మారిపోతారు, ఫస్ట్ జనాలు నేర్చుకోవాలి. ఇది అంటే జనాలకి అంత ఎడ్యుకేషన్ లేదు కదా సార్. లేదు అని ఎట్లా అనుకుంటా. ఇంకోటి వాళ్ళకు ఎడ్యుకేషన్ రాకూడదు అని కూడా ఇక్కడ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి కదా. వాళ్ళు అనుకునే విధానం ఇది, చదివించేవాడు రావద్దు, చదువుకునేవాడు రావద్దు అనే ఆలోచనతోనే కావచ్చు మరి ఇది కూడా. అవును, అంటే అట్లా అనుకుంటాం సార్. చెప్పండి. మన గవర్నమెంట్ విధానం కూడా అరే వీళ్ళు పైకి వస్తే మమ్మల్ని దొక్కేస్తారని అపోహల మీరు ఉన్నారు. అవును, అదే కదా సిస్టమ్ అట్లే ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు గానీ కొంతమంది ఎంబీఏలు ఎంఎస్సీలు వీళ్ళు చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు చదువుకొని ఉన్న వాళ్ళని కూడా ఆలోచించవచ్చు కదా సార్. మళ్ళీ ఇక్కడ తొక్కేస్తుర్రా, ఎవరిని పైకి రాకుండా ఎత్తురు, మనమన్నా ఒక మూటై మనం ముందుకు వెళ్తే మనతో నలుగురన్నా ముందుకు వస్తారు కానీ చదువుకున్న వాళ్ళని ఆలోచించాలి రాజకీయ వ్యవస్థ. అవును, నాకేమి ఇస్తావు అది చేయిదాపుడే. ఈ చేయిదాపుడు ఇంకెంత కాలం సరే బ్రిటిష్ వాళ్ళ ఉన్నంత కాలంలో సాపాము, మనకు వచ్చింది, అయినా ఇంకా చేయిదాపుడు వస్తుంది. 80 ఏళ్ళ ముసలాబా చేయిజాపే, 18 ఏళ్ళ పిల్లాడు చేయిజాపే, ఇంకెక్కడ ఉంది సార్ వ్యవస్థ? చేంజ్ ఎట్లయితే సరే అదే నేర్చుకోవాల్సింది ప్రజలే 100%. నేర్చుకోవాల్సింది కూడా నాయకులే. మరి నాయకులు నేర్పుతురు కాబట్టి మనం నేర్చుకోవాలి సార్. మనకి ఏదైతే పాసిబుల్ అవుతుందో, మనకి ఏదైతుంది ఇప్పుడు ఈ రోజులలో అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు సార్. చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఒక్కదానికి మనం కట్టబడతాం. ఫ్రీ ఎన్ని రోజులు ఫ్రీ సార్ అన్నిటికీ. ఒక్కసారి ఆలోచించుకొని మనకున్న వ్యక్తిత్వాన్ని మనం చంపుకొని మనకు కావాల్సిన క్యాండిడేట్లను ఎన్నుకొని మన ప్రజాదరణ, మన పిల్లల భవిష్యత్తు ఇంకొక 30 ఏళ్ళకి ఆలోచించాలి సార్. ముందు జాగ్రత్తలు ఇప్పుడు కాదు, ఇప్పటికే అయిపోతలేదు రాజకీయం. వాళ్ళకు వ్యవస్థ రావాలంటే ఇప్పుడు ఫ్రీ అనేది బంద్ కావాలి. ఈ వైద్యం ఈ చదువులకు మనం కట్టుబడి మన ప్రజలు ఉంటే మనకి ఏవి రావు సార్. అన్ని దిగస్తాయి, ఏ గవర్నమెంట్ దిగిరావు సార్, అన్ని దిగారు. అంటే ప్రజలు అనేది ఒక ఆలోచన విధానం. సరే ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్నది, తెలంగాణ అంటే మనకి ఇండిపెండెంట్ కొరకు కొట్లాడినాం, తెలంగాణ కొరకు కొట్లాడినాం. తెలంగాణ కొరకు ఇక్కడ నుంచి మీరు అన్నారు దాదాపు ఎంతమందో వివిధ ప్రాంతాలకు పోయి కూడా ధర్నాలు చేశారు కదా. ఆ రోజు సబ్బండ వర్గం కూడా ఈవెన్ కూలి తల్లి కూడా కూలిని వదిలిపెట్టుకొని తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆ పోరాటంలో ఆమె కూడా ఆ రోజు వచ్చింది కదా. అవునవును సార్. ఇప్పుడు ఆ కూలి తల్లి అడుగుతుంది, నా పిల్లవాడు ఇప్పుడు దాదాపు 20-25 సంవత్సరాలు అయింది, వానికి ఉద్యోగం లేదు, లేదా వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేది. సో దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? గవర్నమెంట్. అయిపోయా ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు చదువు అనుకుని చదువుకున్నప్పుడు మనం నమ్మేసినాం కదా సార్. మనం నమ్మి తెచ్చుకున్నాం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నమ్మి తెచ్చుకున్నప్పుడు ఎవరు ఏం చేయాలి? ఇప్పుడన్నా అంటే వ్యవస్థ చేంజ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడన్నా మనం ఆలోచించాలి. ఏ విధానం ఒకసారి దెబ్బ పడి తెలంగాణ విషయంలో మనం కొట్లాడితే మనకు అప్పులు ఉన్నాయి అన్నారు, మనకు డబ్బులు అన్ని మనకే ఉంటది, కరెంట్ అన్నారు, బొగ్గు అన్నారు, మనకి ఏ అప్పులే ఉన్నారు, కానీ లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టిరు. ఇప్పుడు సో ప్రతి తలకాయ మీద పెట్టిర్రు ఇప్పుడు. మరి దీనికి ఏంది ఇంకోటి సార్, ఇప్పుడు అంటే రాజకీయంగా విమర్శలే ఎక్కువైపోతున్నాయి. మీరు ఏ సెల్ ఓపెన్ చేసినా పర్లేదండి, ఒక నాణ్యమైనటువంటి ఒకరి దగ్గర ఒక క్లారిటీ లేదా వాళ్ళ దగ్గర కాగితపూర్వకంగా ఏముండదు. సో ఆరోపణలు బాగుంటాయి, అధికారులేమో చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తుందా లేదా తెలియదు. మరి ఇట్లా ఒకరి మీద ఓరో ఆరోపణలు మీరు ఇంత తినాలంటే మేము ఇంత తినాం, ఇదే ఆరోపణలు అయితే రేపు తెలంగాణ భవిష్యత్తు ఏంది? ఎందుకంటే మీకు అది ఒక సర్పంచ్గా మీకున్న ఆలోచన ఏంది? మీరు సార్ ఇప్పుడు ఎదుటోళ్ళు వాళ్ళే రాజకీయ నాయకులు కొట్లాడుకోవడం ఎవరికి ఎట్టిరా సొమ్ము? ఎవరికి ఎట్టిరా సొమ్ము? అది ఏ ప్రజలకు ఎట్టిరు, ఏ కార్యకర్తకి ఎట్టిరు, ఎవరు తిన్నారు? అది తిన్నదైతే ఏ కుటుంబాలు బాగుపడా మీ వల్ల అయ్యో మీరు తిన్నారు కొట్లాడుకున్నప్పుడు నా తరపున వీళ్ళు బాగుపడరాయా అని ముంగడికి దేరి మీ రాజకీయ నాయకులు. వాళ్ళతోట నేను తిన్న సొమ్ము వీళ్ళకి అందిందా మేము గిది అని చెప్పే ధైర్యం ఉంది వాళ్ళకు? ఉంటది. అసెంబ్లీలో అంతే, బయట అంత వాళ్ళు కొట్లాడుకోవాలో పోయి చాయల్ అంతే కదా సార్. బలయ్యేది ప్రజలు అంతే, మళ్ళీ వాళ్ళే కలిసేది, మళ్ళీ మేమే ఇక్కడ బకరాలు అయ్యేది ప్రజలమే. అవును, ఇప్పటికైనా ఏ వ్యవస్థ ఉన్నా లేకున్నా ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఈ వచ్చే గవర్నమెంట్ కైనా ఇప్పటి నుంచే తుది అడిగి వేసుకోవాల్సిందిగా కోరుతున్నా నేను. ఇప్పటికైనా మార్పు రావాలి, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా. సో మీరు రేపు రాబో కాలంలో మీ నిర్ణయాలు మీ గ్రామం వరకే ఉంటాయా, ఇంకేదన్నా పరిధి దాటి
ఇంకా కొద్దిగా అడుగేసే అవకాశాలు ఉంటాయా? చెప్పలేము సార్ అది. ఇక మన ఈ ముందు ముందు అడుగు వేసే విధానం బట్టి ఇక తర్వాత ఇప్పుడే మనం అనుకుంటాం ఇది ఇంట్లోకి రావాలని అనుకోలే వచ్చిన ఇక ముందు కూడా జరిగేది మనం చెప్పలేం దైవలీల. సో ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని నమ్మవచ్చా మిమ్మల్ని? 100%. అంటే నమ్మైతే ఓటేశారు. అవును సార్. కానీ మీరు మీరు మీ నడవడిక మీద ఆధారపడి. అవును సార్. సో అది ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అది మన అంటే నేను ప్రతి విషయంలో వాళ్ళకి చెప్పింది ఒకటే, ఉమ్, ప్రతి ఇంటికి నెంబర్ ఇచ్చిన, ఉమ్, ఏ అవస్థ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మా బాడీ ఉన్నారు, ఉమ్, మా బాడీ మాకు ఇప్పటికి సార్ నెల అవుతుంది, ఉమ్, మా బాడీ వర్గం చాలా పని చేస్తుంది. ఉమ్. మేము అనుకున్నా అంటే ఇంతకు ముందు ఎట్లా చేసి ఈ రోజు ఉన్నట్టు ఉండదు సార్, మరి తర్వాత ఉండదు. మీరు చూడండి, దానికోసం ఏదో ఇది కొత్త మురిపము. అంతే సార్. అంటే దాన్ని నేను చేయి జార్చుకోకుండా 100% నేను చూసుకుంటాది. ఎలా జారిపోతే ఒక్కళ్ళు జారిపోయినా దాని విషయంలో ఎట్లా జారింది నా మిగతా వర్గంతో ప్రశ్నించుకొని అయ్యో ఏమైంది ఏం కథ అని ప్రశ్నించుకొని మళ్ళీ కలుపుకపోతా తప్ప ఏ పెయిన్లే ఒక్కడు పోతే ఇంకా 9 మంది ఉన్నా అట్లా చేస్తారు. సరే, వాళ్ళకు కూడా కొంత పంతాలు ఉంటాయి. ఏంది ఇదంతా ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా ఖర్చు పెట్టుకొని వచ్చారు, అది ఎంతో కొంత యాన్నో ఒక వ్యాపారం లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి ఆశపడతారు కదా. లేదు సార్, మా కాడ దైవలీల కాడ ఎక్కడ ఖర్చు లేదు. మాకు దైవ పుణ్యాన్ని అందరం గెలిచినాం. అది ఒకటి ఏ వార్డుకి ఏ వర్క్ వచ్చినా వాళ్ళకి ఇస్తా అని చెప్పిన సార్. చేసుకోలేదు 100%. వాళ్ళతో స్తోమత లేనప్పుడు ఎవరైనా ఉంటారు కదా సార్, పెట్టుబడి పెట్టుకుంటారు చేయించుకోరని ప్రతి వార్డు సభ్యునికి అదే చెప్తున్నా, ఇప్పటికి చెప్తున్నా, ఆనాడు కూడా చెప్పిన. సో ఇక్కడ ఇంకోటి, జగిత్యాల జిల్లాకు పేరున్నది, ఈ ప్రాంతానికి పేరున్నది కదా, ఉత్తమ గ్రామాన్నిగా తీర్చిదిద్దే అవకాశం మీ బాడీ మీరు కంకణం కట్టుకొని ఉన్నదాన్ని భావించవచ్చునా? అవును, భావించవచ్చు 100%. 5 సంవత్సరాల లోపు మా జీపీని ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ ఎట్లుండేనో దాన్ని అంతకంటే మంచి పేరు తేవాలని మేము కష్టపడుతున్నాం. 20 years బ్యాక్ వెనుకగా ఉంటది కదా, ముందుకు కదా సార్. అంతకు ముందు ఎట్లుండేనో పేరు బాగున్నది. 25 years ముందు సీసీ రోడ్ పడ్డది, ఆ రోడ్ అట్లనే ఉంది. ఇప్పటికి వాళ్ళ కొత్త రోడ్లు పడ్డట్టు గానీ చేసినట్టు సందులు మా అంటే ఒక సందులు ఇంకా 3 kilometerల వ్యవస్థ ఉంది సార్ గుల్లపెట్టలో సీసీ రోడ్లు వాళ్ళకి అట్లా. సో మరి మీరు ఏదో ఒక పార్టీ వాళ్ళంటే మీ యొక్క అంచనాల ప్రకారం దాదాపు 2-3 కోట్ల పైచిలికి అవుతుంది కదా. మరి ఇప్పుడు దాన్ని మీరు ఈ డిమాండ్ వాళ్ళ దగ్గర పెడితే నువ్వు రాకుండా మంచిగా అంటారు. మరి ఎందుకు సార్ మేము అంత పార్టీ అంటారు కావచ్చు. అంటే మేము ఇప్పుడు ఉన్నది మాత్రం సంజయ్ కుమార్ సారు కాంగ్రెస్ లో ఉన్నారు, తనతోటి మేము ఉంటాం. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చిండు ఏం కదా రేపు జరగబోయేదానికి మీతోటి మేమని చెప్తాం. ఇప్పుడు ఎంపీ సార్ ఉన్నారు, ఆయన ఇప్పుడు పార్టీలు అలాగా సార్, మేము ఇద్దరు కలకపోతే నడది కదా. ఎంపీ పనులు వస్తాయి, ఎమ్మెల్యే పనులు వస్తాయి, ఎమ్మెల్సీ పనులు వస్తాయి, మాకు అందరు కావాలి. వాళ్ళకి మేం కావాలి, మాకు వాళ్ళు కావాలి. అంతే కదా సార్. మాకు డెవలప్ కోసం మేము ఏడికైనా పోగలుగుతాం. వాళ్ళు మమ్మల్ని సహకరించాలి, మేము వాళ్ళని సహకరించాలి. సో మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని అంశాలు కూడా మీకు బయటపడతాయి. రకరకాలు కానీ సర్పంచ్ అంటే రాష్ట్రపతి సమానం అంటారు, వాస్తవానికి అంటారు. ఇది నిజంగానే అంటారా, లేకపోతే ఉత్తగానే మాటైనా, లేకపోతే అంత హోదా ఉంటుందా? ఉంటది కదా సార్. అంటే పలసపడ్డది కదా సర్పంచ్ అంటే, మరి పేరు అంటే ఆ హోదా. అవును సార్. ఈ రాజకీయాలు అది మనం అంటే దాన్ని సక్రమంగా నిర్ణయించుకోలేక మనం ఎలా ఉపయోగించుకోవాలి అట్లా దాన్ని ఉపయోగించుకుంటే గ్రామానికి మనం సర్పంచ్ అంటే ఏందో తెలితే ఫస్ట్ వార్డు నెంబర్ అంటే ఏందో ఇప్పటికి తెలియదు మా ఊళ్ళో. ఏ వార్డు సభ్యుడు ఏం చేస్తుండు, ఎంతవరకు ఎత్తుండు, ఏం కథ, అది వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. నేను అదే తెలియదు. ఎలక్షన్ అంటే జస్ట్ అదొక పండుగలకు వస్తుంది, అయిపోతుంది. ఆ 5 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళని అడగవలసిన అవసరం లేదు, మనం మీటింగ్ పెట్టవలసిన అవసరం లేదు. ప్రజలు ఆ ఫోబియాలో ఉన్నారా? మరి అంతే సార్. అది ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్ అయినా కానీ, ఏ ఎలక్షన్ అయినా గుడ్డిగా జరుగుతుంది సార్. గెలుతుండ వార్డు నెంబర్ వస్తుండు పోతుండ అంతే. ఎవరేంది ఒక వార్డు అంటే ఆ వార్డుకు సర్పంచ్ లెక్కని ఎవరు అర్థం చేసుకుంటే వార్డు నెంబర్ కూడా 100% ఒక వార్డు సభ్యుడు అంటే సర్పంచ్ తో సమానం. అవును, అది వాళ్ళకి నేను తెలియజేస్తా. వాళ్ళకంటే వాళ్ళ వర్కులు వాళ్ళ ఇబ్బందులు అన్ని తెలుసుకుని తనతోటి నేను సహకరించుకుంటా కూడా మేము వాళ్ళని అర్థం చేసుకునేటట్టు ఒక వార్డు నెంబర్ అంటే గీన ఏర్పడాలి, చెప్పాలి, చెప్పుకోగలగాలి. మనం ఎందుకున్నందుకు ఈ వార్డుకు చేయగలిగిండు ఈ పని. ఎంతో కొంత 1 లక్ష వచ్చిన కాడ 50,000 పని చేసిన ఒక వార్డు నెంబర్ అనేటోడు చేసిన మనిషి అని ఆ అపోహ రావాలి సార్. పోయిన వారికి మీకు అంటూ ఒక గుర్తింపు రావాలి, 100% అది దేవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళకు కూడా మా సభ్యత్వానికి అదే చెప్తున్నా, మేము కూడా అదే అనుకుంటున్నాం. సో మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలను? గ్రామ ప్రజలకు నేను ఏదున్నా సీసీ రోడ్లు కావచ్చు, మురికాలువలు కావచ్చు, ఇంకా ఇప్పుడు సీసీ కొన్ని డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి, మౌలిక సదుపాయాలు టోటల్ పాటు ప్రతి ఒక్కటి నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు నేను గవర్నమెంట్ తేవాలను తెచ్చి మాకు సాధ్యమైనందుకు మా బాడీ నేను కోఆపరేట్ చేసి ఖచ్చితంగా చేయగలుగుతామని హామీ ఇస్తున్నా.
సో మీరు చూశారు కదండి శంకర్ రెడ్డి గారు మాక్సిమం ఈ గ్రామంలో ఏదైతే మొదటి మేము అనుకున్నామో అది దానికి కట్టుబడి ఉండి చివరి దాకా కూడా అదే ప్రయత్నంలో ఉంటామని కూడా అంటే మా ద్వారా మీకైతే పూర్తి హామీ తెప్పించగలిగారు. మేము కూడా మీకు పూర్తి స్థాయిలో సమాచారం అందించగలిగాం. నమస్కారం. ఓకే సార్.